క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుని ప్రజలుగా దేవుని నీతి లేనిదే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేం. దేవుని నీతి లేదు అన్నప్పుడు మనము విశ్వాస సముద్రము కాము అని కూడా అర్థము. దేవుని నీతిని జరిగించలేని వాడు దేవుని యందు నమ్మిక ఉంచనివాడు. దేవుని ఆజ్ఞల యందు దేవుని ఇష్టమునందు విశ్వాసముంచనివాడు. దేవుని నీతి వలన పాపం అంటే ఏంటో తెలియబడింది. అసలు మనుషుడు పాపి అని, వాడు చేయుచున్నవన్నీ కూడా పాప సంబంధమైనవని వాడికి ఎప్పుడు తెలియను? దేవుని యొక్క నీతిని వాడు గ్రహించినప్పుడు, దేవుని యొక్క చిత్తమును వాడు అనుసరించినప్పుడు ఏది నీతో ఏది పాపమో వాడికి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు తన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించిన నీతిని బట్టే మనం ఈరోజు బ్రతుకుచున్నాం. ఆ నీతి లేనివాడు నాశనమునకు వెళుచున్నాడు, వాడు మరణమును పొందక తప్పదు. దేవుని నీతి ఆయన పరిశుద్ధతను పోలి ఉన్నది. ఆయన పరిశుద్ధతలో నుంచి పుట్టినదే ఆయన నీతి. ఆ నీతిని మనం కలిగి ఉండాలంటే దేవుడు చెప్పుచున్న వాటిని మనము గైకొనవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో ఏదైతే ఎక్కువగా మనలను బలహీనపరుస్తుందో, ఎక్కువగా మనల్ని అపరాధంలో నడిపిస్తుందో, ఎక్కువగా మన హృదయమును చెరుపుతుందో వాటన్నిటినీ కూడా విశ్వాసము ద్వారా దేవుని నీతిని సంపాదించటం వలన వాటిని పోగొట్టుకుంటూ ఉండాలి. దేవుడు అనేక విషయాల్లో మానవునికి తన నీతిని బయలుపరచవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మానవుడు పాపము వలన పడిపోయి ఉన్నాడు. దేవుడు ఏదైతే మంచి అని ఎంచాడో వాటన్నిటి విషయంలో మానవుడు తప్పిపోయాడు. కాబట్టి మనుషుడు దేవుని నీతిని గురించి మరలా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దినమున దేవుని నీతిని గూర్చిన ఒక సంగతిని మనము చూచుకుందాం. లేవీకాండము 19వ అధ్యాయము 16వ వచనము. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను అంటున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ నీతిని మనం చూసినప్పుడు మనుషుడు పాపమును బట్టి ప్రతి మనుషుడిని కూడా ద్వేషించడము, అతన్ని గురించి చెడుగా మాట్లాడడం మాత్రమే ఈరోజు మానవ జాతికి తెలిసిన సంగతి. ప్రతి మనుషుడు కూడా ఇంకొక మనుషుని గురించి చెడు మాట్లాడకుండా ఉండలేడు. వాని యొక్క స్థితిని బట్టి కానీ, వాడి యొక్క విధానాలను బట్టి కానీ ఎదుటి వాడిని చూసి ఏదో విధంగా సూయపడము, వాళ్ళని ద్వేషించడము, వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడటం అనేది మనుషుడు నిత్యము చేస్తూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని పరిశుద్ధతను కలిగిన వారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే కొండెములాడటం అర్థం ఏంటంటే ఎదుటివానికి హాని కలిగించేటట్లుగా మాట్లాడటం. అది తెలిసైనను తెలియకైనను చేసినప్పుడు దేవుడు దాన్ని అపరాధంగానే ఎంచుతున్నాడు. ఎదుటివాని గురించి చెడుగా మాట్లాడటము, తప్పుడు ప్రచారం చేయడము, తప్పుడు సాక్ష్యములు వాళ్ళ విషయంలో ఏర్పాటు చేయడము, వాళ్ళని గురించి చెడు ప్రచారము చేస్తూ వాళ్ళ అంతకంతకు హానికి నడిపించేటట్లుగా చేయటము, వాళ్ళ విషయంలో అబద్ధాలను కూర్చటము, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యకరమైన సంగతులుగా మనం చూస్తున్నాం. ఇవి ఏవి కూడా దేవుని నీతిని నెరవేర్చవు. నీ సహోదరునికి ప్రాణహాని చేయువాడుగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు. నేను యెహోవాను. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడును అని అర్థము. అంటే ఆయన మాత్రమే ఉన్నవాడు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇది వరకు లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు కలిగి ఉన్నదంతా, చూస్తున్నదంతా కూడా ఉన్నది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలంటే యెహోవా అంటే అర్థం ఏంటంటే నిత్యము ఉన్నవాడు అని అర్థం.
ఆయనే ఘనుడు, ఆయనే అధికుడు, ఆయనే గొప్పవాడు, ఆయనకు మించిన వాడు లేడు, ఆయన కన్నా ముందుగా ఉన్నవాడు ఎవడనూ లేడు, ఆయన తప్ప వేరేవాడు లేడు అని చెప్తున్నాడు. ఇలాంటి యెహోవా ఎదుట మనం ఉన్నప్పుడు మనము మన సహోదరులకు హాని చేయవారముగా, ప్రాణహాని చేయవారముగా, వాళ్ళ విషయంలో కొండేములాడేవారముగా మనం ఉండరాదు. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మనలో ఉన్నాయేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇది శిక్షా విధిని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే మనము ఇతరుల గురించి చెడుగా మాట్లాడుచున్నామో, చాలామంది సత్యము తెలియకపోవటం వల్ల, వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకోవటం వల్ల ఇతరులను మాటి మాటికి దూషిస్తూ, ఇతరులను మాటి మాటికి అవమానపరచుచు, ఇతరులను హింసించుచు, వాళ్ళ యొక్క జ్ఞానమును ఇతరులు బలహీనముగా చూపించగలిగినప్పుడు అసూయతో వాళ్ళు తట్టుకోలేక చేస్తున్న ప్రతి వాక్యమును కూడా, అంటే పలుకుచున్న ప్రతి వాక్యమును కూడా వాళ్ళు అపరాధముతోనే పలుకుచుంటారు కాబట్టి వాళ్ళు కొండెములాడు వారుగా ఎంచబడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి ఇది మొదలైన తర్వాత వాళ్ళలో ఉన్న అసూయ ద్వేషము దేవుని కొరకు ప్రయాసపడుచున్న వారిని నిత్యము హింసిస్తూనే దూషిస్తూనే ఉంటుంది. మనము ఇటువంటి ప్రజలముగా ఉండకూడదు. ముందు మనకి దేవుడు అర్థం కావాలి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అర్థం కావాలి, వాళ్ళల్లో ఉన్న యథార్థతను మనం సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఆ యథార్థతలో నుండి మనము ఇతరులను చూడగలగాలి. అంతేకాని వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళ దగ్గర విన్నది, వీళ్ళ దగ్గర విన్నది, ఇవన్నీ కూర్చుకొని వ్యక్తులను మనము దూషించేవారమైతే, వాళ్ళ మీద చెడు మాటలను కూర్చువారమైతే, వాళ్ళ విషయంలో అబద్ధములు చెప్పువారమైతే మనము శిక్షకు పాత్రముగా ఉంటున్నాం. శిక్ష ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ శిక్షలో మనం మునిగినప్పుడు మన జీవితము వ్యర్థమైపోతూ ఉంటుంది. దేవుడు నీతి న్యాయములను అనుసరించేవాడు కాబట్టి కొండెములాడువాడు, ఇతరులకు హాని చేయవాడు, ప్రాణహాని చేయవాడు దేవుని దృష్టిలో అపరాధిగానే నిలిచిపోతాడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మా నాలుకను మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీవు ఏ దృష్టితో ఇతరులను నువ్వు చూడగలుగుతున్నావు, అటువంటి సామర్థ్యతను మాకు అనుగ్రహించండి. ప్రతి మనిషి విషయంలోనూ మేము నాయన మరి యథార్థముగా ఆలోచన చేయటకు, మేము మా మాటలను ఎంచి నాయన వాళ్ళ విషయంలో మాట్లాడటకు మీ కృపను చూపించండి. నాయన, ఇదిగో అబద్ధమాడు వారముగాను, తెలిసైనను తెలియకైనను ఇతరుల విషయమై చెడు మాట్లాడేవారముగాను మేము అనుకున్నట్లు మా నాలుకను, మా హృదయమును, మా తలంపులను కాపాడండి. నాయన, ఎంతోమంది ఇటువంటి బుద్ధిహీనమైన, భక్తిహీనమైన పనిలో వాళ్ళు కొనసాగుచుండగా మమ్మల్ని అయితే నీ పరిశుద్ధతకు పోలిన వారముగా ఉండినట్లు మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.